మిత్రులారా, నిన్న తీన్మార్ మల్లన్న మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఆఫీస్ పైన దాడి జరిగింది, రెండు జరిగినాయి. సో ఇందులో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తీన్మార్ మల్లన్న టీం పైననే హత్యాయత్నం కేసు నమోదైంది. మరి తెలంగాణలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనికి సంబంధించిన సంచలన విషయాలు అంటే కొంత విశ్లేషణ, ఈ పేపర్ ఒకటే కాదు, అసలు సంచలన విషయాలు నేను బయట పెడితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలవాలి. చాలామంది ఏం పెడతారంటే మహిళలు అన్నారు, నీ ఇంట్లోనంటే, నీ పిల్లనంటే, నీ తల్లినంటే అని ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు కొంతమంది పెట్టారు. 5% మంది 4% మంది పెట్టారు. మిగతా వాళ్ళందరూ నేను మాట్లాడింది కరెక్టే అన్నారు. సో అసలు నేను మాట్లాడింది ఏంటిది, అక్కడ జరిగింది ఏంటిది, దేన్ని తప్పు అంటున్నా, దేన్ని ఒప్పు అంటున్నా, రేపు పొద్దున యూట్యూబ్ ఛానళ్ళ భవిష్యత్ ఏంది, రేపు పొద్దున తెలంగాణ భవిష్యత్ ఏంది, బంగారు తెలంగాణ సాధ్యమేనా, మరి ఏం జరుగుతుంది, ఎవరి పాలన జరుగుతుంది, ఎవరికి ఎవరు సాయం చేస్తారనే విషయాలు నేను వెల్లడిస్తాను. ఇప్పుడు క్లియర్గా ప్రతి ఒక్క విషయం కూడా వెల్లడిస్తాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే చాలామందికి షేర్ అవుతుంది వీడియో. మీరు లైక్ చేస్తే 10 మందికి షేర్ అవుతుంది, ఒక్క మనిషి లైక్ చేస్తే 10 మందికి షేర్ అవుతుంది. మిత్రులారా, రికమెండ్ అవుతుంది వీడియో. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ఆంధ్రజ్యోతి పత్రిక అనేది అవుతా ఫస్ట్, ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన పత్రిక ఏంటంటే ఆంధ్రజ్యోతి పత్రికనే. ఈ ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చిన ఆర్టికల్ పైన నా విశ్లేషణ మీకు చెప్తాను. మిత్రులారా, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది ఏం రాసింది, ఏం చెప్పాలనేది మీకు క్లారిటీగా చెప్తా. మెయిన్ పేపర్లో రాసిండ్రు, కవిత వర్సెస్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి. ఇంకో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైనే కాదు దాడి, క్యూనిస్ ఆఫీస్ పైనే దాడి కాదు, మల్లన్న క్యాబిన్లో వేసేందుకు ప్రయత్నం చేసిర్రు. ఈ కుర్చీలతోని మల్లన్న క్యాబిను డోర్లను పగలగొడతా అంటే వీడియో ఉన్నది అక్కడ. మరి ఆఫీస్ పైన దాడి అంటారు, హత్యాయత్నం కాదా అంటే ఇక్కడ హత్యాయత్నం అని రాయడానికి నాకు మనసు రాలే రాధాకృష్ణకు. ఒకటి. రెండోది, ఒక విషయం చెప్తున్నా, నిజంగానే మల్లన్న పైన కూడా దాడి చేసినందుకే వేరు, హత్య చేసినందుకు వేరు. ఒక ఎమ్మెల్సీ పైన దాడి చేసినందుకు పోతే గన్మెన్లు ఒట్టిగానే కూర్చుంటారా? గాజులు వేసుకొని కూర్చుంటారు కావచ్చు గన్మెన్లు. కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం. అసలు విషయం ఇది, నేను క్లియర్గా వీడియోలో చెప్పిన. మల్లన్న మాట్లాడిన మాటలు తప్పే. మల్లన్న ఒక సామెత, కంచం మంచం అనే సామెత చెప్పిండు. ఈ కంచం మంచం అనే సామెత 2 వర్గాల మధ్యలో చెప్తే ఏం కాదు. అలాగే ఈ కంచం మంచం అనే సామెత అవతల సైడ్ వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు అతను మొగోడైతే మనం చెప్తే ప్రాబ్లం ఏం లేదు. కానీ అక్కడ కవిత మహిళ అయింది కాబట్టి అది 100కు 100% తప్పు. నేను దాన్ని తప్పు అని చెప్పిన, అంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేను. తప్పు అని అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం మిత్రులారా. కానీ మరి ఆ తప్పును వీళ్ళ సొంత అన్న ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళ నాయన ఎందుకు మాట్లాడలేదు, మరి నా బిడ్డని ఇట్లా అంటానని, మా చెల్లెని ఇట్లా అంటానని వాళ్ళ అన్న ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళ బావ ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళ చిన్ననాన్న కొడుకో పెదనాన్న కొడుకో సంతోష్ ఎందుకు మాట్లాడలేదు తప్పని ఫస్ట్ నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఎక్కడ మీరు ఏమైంది, మేమే ఖండించాలి కావచ్చు అందరం, కవితకు మేమే ఖండించాలి, మల్లన్నకు ఎక్కడ పోయింది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది, బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ పోయారు, మరి ఈమె బీఆర్ఎస్ పార్టీ కాదా, ఎక్కడన్నా ఒక్క బీఆర్ఎస్ నాయకుడన్నా స్పందించిండా, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడన్నా బీఆర్ఎస్ నాయకులు స్పందించిండ్రా, ఎక్కడ పోయారు మరి దీని అర్థం ఏంటిది, ఈమె బీఆర్ఎస్లు ఉన్నట్టా లేనట్టా, ఈ ఓన్లీ జాగృతికే పరిమితమా, నాకైతే డౌట్ వస్తుంది. మరి నిజంగానే ఈమెను తప్పు మాట ఏమనలేదు, ఈమెనే ఏలు పెట్టింది అనవసరంగా. బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారు, కల్వకుంట్ల కవిత కుటుంబం ఏమనుకుంటుందో మనకు అర్థమైతే లేదు. ఇది నాది. కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం, మల్లన్నపైకి చూసారా, మల్లన్నపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేసిర్రు అంటేనే హత్యాయత్నం అనబోదు, ఏమంటారు దాన్ని. ఆ వార్త హత్యాయత్నం అని రాయడానికి నాకు చేతులు రావు, వేమూరు రాధాకృష్ణకి చేతులు రావు. ఎందుకు రావో నాకు అర్థం కాలే. ఇక్కడ మొత్తం సీన్ రివర్స్ అయింది, పేపర్ల సీన్ రివర్స్ కాదు, మొత్తం అసలు ఆ వ్యవస్థలనే సీన్ రివర్స్ అయింది. చెప్తాం ఇట్లా పూర్తిగా చెప్పాలి. అడ్డుకున్న గన్మెన్, కార్యాలయ సిబ్బంది
తీవ్ర తోపులాట, పలువురికి గాయాలు. తోపులాట అన్నాడు. ఇది తోపులాట అంటారా? తోపులాట అనేది ఎప్పుడు రావాలి? పనికి మాలిన కథలు కాకపోతే ఇది పబ్లిక్గా ఆయన ఎక్కడికో కార్యక్రమానికి పోయిండు, అక్కడ తోపులాట జరిగింది, అక్కడ చర్చ జరుగుతుంటే తోపులాట జరిగిందంటే అది వేరు. మల్లన్న రమ్మని చెప్పిండా, జాగృతి కార్యకర్తలను చర్చిద్దాం రా అని మల్లన్న చెప్పిండా, ఆడ తోపులాట అయిందా? మల్లన్న అనుమతితోని మల్లన్న ఆఫీస్కి పోయినరా? మల్లన్న ఆఫీస్కి పోవాలంటే మల్లన్న అనుమతి తీసుకోవాలి. నేను తీన్మార్ మల్లన్నకు మద్దతు పలుకుతాను అనుకొని తిడతారు కొంతమంది. నేను తీన్మార్ మల్లన్నకు కాదు. వ్యవస్థలు ఉన్నప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్ కాదనే విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ దాడులు అనేది సంస్కృతిగా తెలంగాణ వచ్చిన కానుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గట్టనే దాడులు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడైతే దారుణం అంటే యూట్యూబ్ ఛానళ్ళను టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ఏమనంటే మీ అక్కనో, మీ చెల్లెనో, మీ పిల్లనో అంటే, మీ బిడ్డనో అంటే ఈ ముచ్చట్టు పెడతారు. ఇది కాదు కదా సంస్కృతి. ఆయన అన్నాడు, దాన్ని ఏం చేయాలి? ఆమె క్లియర్గా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చాలామంది మద్దతు తీసుకొని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిస్తే ఇక ఆమె గ్రాఫ్ పెరిగిపోవు. ఇక ఆ పని చేయలే. ఇప్పుడు డీజీపీ కార్యాలయానికి పోయింది, గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరికి పోయింది, మండలి చైర్మన్. మరి ఈ పని నువ్వు ముందెందుకు చేయలే? ఈ పని ముందెందుకు చేయలే? ఎందుకు చేయలే అంటే ఇక్కడ డ్యామేజ్ అవుతానో ఈ డ్యామేజ్ని కాపాడుకోవడానికి కొంతమంది ఛానళ్లతో కుమ్ముక్కై ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఒకడు అంటాడు తీన్మార్ మల్లన్నకు పుప్పాల నేను పొల్లు తిడతావని, రోజు తిడుతూనే ఉంటా. మళ్ళీ రేపు అని కథ ఏంటనేది రేపు కూడా చూస్తా. అందులో నో డౌట్ తీన్మార్ మల్లన్న అన్నట్టు ఆయన ఎంబడి పుప్పాల రజనీకాంత్ ఎప్పటికీ పడుతూనే ఉంటాడు. తీన్మార్ మల్లన్న చక్కగా ఎంతవరకు పడుతూనే ఉంటా. నేను ఎప్పుడైనా ఒక వ్యవస్థ ఎంబడి పడతా. ఆ మనిషి ఎంబడి ఎందుకు పడతా అంటే ఆ మనిషి మంచిగా ఉండాలి, మంచిగా నిజంగానే బీసీల కోసం పోరాడాలి, ఏ కల్మషం లేకుండా పోరాడాలి, ట్రాన్స్పరెంట్గా పోరాడాలి, పారదర్శకంగా పోరాడాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడతా. తప్పితే తీన్మార్ మల్లన్నకు నాకేమన్నా జాగ పంచాయితా, లేకపోతే నాకేమన్నా పైసలు తీన్మార్ మల్లన్న ఇవ్వాలన్నా, నేనేమన్నా తీన్మార్ మల్లన్నకు పైసలు ఇవ్వాలన్నా? ఎప్పటికీ ఒక మనిషిని ఒట్టిగానే టార్గెట్ చేసినట్టు మాట్లాడా. రేపు పొద్దున కవిత మీద తీన్మార్ మల్లన్న దాడి చేస్తే బజ్జీలు రాలగొడతాం. ఇక్కడ ఫిజికల్గా భౌతికంగా బజ్జీలు రాలగొడతాం. మేము ఇక్కడనే బజ్జీలు రాలగొడతాం. ప్రజలకు తెలవాలి. కేటీఆర్ని కొట్టినా ఇదే విధంగా స్పందిస్తాం. దాడులు అనేది మన సంస్కృతి కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను మిత్రులు, దాడులు అనేది మన సంస్కృతి కాదు. మేము మహాన్యూస్ పైన జరిగిన దాడిని కూడా ఖండించినాం. కాకపోతే మా యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడులు జరిగితే ఎందుకు రాజకీయ నాయకులు మాట్లాడలేదని ప్రశ్నించినాం. తప్పేం లేదు కదా. కాబట్టి వీడియో మొత్తం చూడరు. ఈ వీడియోలో ఒక్క నిమిషం చూస్తారు, కథం కామెంట్ పెడతారు. అసొంటి వాళ్ళు ఏంటంటే మనిషి పుట్టుక పుట్టినట్టే కాదు. ఒక కామెంట్ పెట్టాలంటే, ఒక చెడుగా ఒక మనిషి గురించి కామెంట్ పెట్టాలంటే వీడియో మొత్తం చూసి ఇందులో వీడు మాట్లాడిన దాంట్లో చెడు ఉన్నదా మంచి ఉన్నదా అని పెట్టాలి. మా ప్రాణాలు కదా. యూట్యూబ్ ఛానల్ బతకద్దా? ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తారు? ఇలా నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోతే యూట్యూబ్ ఛానళ్ళల్లో పనిచేసేవాళ్ళు ఇలా ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళలో పనిచేసేవాళ్ళే కనీసం 15,000 మంది 20,000 మంది పనిచేసేవాళ్ళు ఉద్యోగస్తులు యూట్యూబ్ ఛానళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు. కనీసం ఒక 3-4 వేల మందికి యూట్యూబ్ అనేది ఉపాధిస్తుంది. ఏది తప్ప? ఏం దొంగ పని చేస్తానా, లంగ పని చేస్తానా, స్కాములు చేస్తానమ్మా, కమిషన్లు తీసుకుంటున్నావా, లంచాలు తీసుకుంటున్నావా? సో మిత్రులారా, మరి గన్మెన్ కాల్పులు, ఇరు వర్గాలపై కేసులు, జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స. ఇగో వాస్తవానికి ఏంటంటే అక్కడ తీన్మార్ మల్లన్నను దంచమని పోయారు, బజ్జీలు రాలగొట్టి తీన్మార్ మల్లన్న టీం బజ్జీలు రాలగొట్టి ఒక్కొక్కరిని ముఖాలు చిప్పలన్నీ వలిగిపోయి రక్తాలు గారినాయి ఒక్కొక్కరికి. ఇక బజ్జీలు అంటే ఇక ఇంకోసారి పోద్దురా, ఏ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో పోద్దు అనే లెవెల్గా బజ్జీలు రాలగొట్టిలంటే ఉత్సవ పోసుకున్నాడు ఒక్కొక్కడు. ఇక కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. అది ఇక నాకు ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారమే సీన్ రివర్స్ అంటే ఇక్కడ ఒక సీన్ రివర్స్. ఇటు పత్రికాపరంగానో ఆయన హత్యాయత్నం అనేది రాయలేదు. ఒకటి హత్యాయత్నం జరిగినా హత్యాయత్నం అని ఆంధ్రజ్యోతి అయినా రాయలేదు. రెండోది ఏంటంటే తీన్మార్ మల్లన్న టీమును తీన్మార్ మల్లన్నను దంచదామని పోయేసరికి కంప్లీట్ తీన్మార్ మల్లన్న టీము బజ్జీలు రాలగొట్టిళ్ళు. ఆత్మరక్షణ కోసం బజ్జీలు రాలగొడితే తప్పేం లేదు. ఓసారి అవతలోని ఆత్మరక్షణ కోసం అవతలోని ప్రాణాలు కూడా పోతాయి. అందులో కూడా 5 పైసల తప్పు లేదు, చట్టం చెప్తాంది. మీరు ఏ వకీల్ దగ్గరికైనా పోండి, ఏ జడ్జి దగ్గరికి పోయి అడిగినా కూడా ఇదే చెప్తారు. ఆత్మరక్షణ కోసం బజ్జీలు రాలగొట్టచ్చు, అవసరమైతే మన ప్రాణాలకు ముప్పు అనుకున్నప్పుడు అవతలోని చంపితే కూడా తప్పేం లేదు. చట్టాలే చెప్తానాయి, భారత రాజ్యాంగం చెప్తాంది, భారతదేశంలో ఉన్న చట్టాలు చెప్తా ఉన్నాయి. ఇక కొట్టుడు కాదట, మొత్తం రక్తం అంతా కారింది.
ఇక అది మామూలు కాదట. తీర్మార్ మల్లన్న అంటోడు మామూలుడు కాదు. ఎందుకు పోవాలి? ఇక ఇక చెప్తారు కదా కొంచెంమంది సక్కని పూసలు చెప్తారు కదా, చర్చిద్దామని పోదనట మమ్మల్ని కొట్టిర్రు కాల్పులు. ఏం బీకడానికి వీళ్ళు చర్చించడానికి పోయినప్పుడు అవతలని ఇంటికి పోయినప్పుడు మీ ఇంటికి మేము చర్చించడానికి రావాలనా అని అడగాలి. రమ్మంటే రావాలి, లేదా ఒక మీడియేటర్ను పట్టుకొని పోవాలి. నువ్వు మాట్లాడినప్పుడు నీ ఇంటికి అందరు చర్చించడానికి గురికెత్తానులే. ముచ్చట్లు జర మాట్లాడేటప్పుడు ఉండాలి కొంచెమన్నా. డీజీపీ కార్యాలయానికి పోయిన లేఖ ఇచ్చిన కవిత అప్పుడెందుకు లేఖ ఇవ్వలే? నన్ను నానా బూతులు తిట్టిండో అని ఎందుకు కేసులు పెట్టలే? మహిళా సంఘాలను ఎందుకు రిక్వెస్ట్ చేయలే? మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడలే? మీ అన్నను ఎందుకు రిక్వెస్ట్ చేయలే? మీ బావను ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు? మీ నాయనను ఎందుకు? సరే పంపినవు, కార్యాలయం మీదకి జాగృతలో పంపినవు. మీ ఆయన పంపచ్చు కదా, ఎందుకంటే మీ ఆయన పోతే మీ ఆయనకు దెబ్బలు పడతాయి. వాళ్ళనో వీళ్ళనో మనిషికో 2000 3000 ఇచ్చి పంపితే కథం. ఏమైనా డ్యామేజ్ అయితే 50,000 పడితే కథం. మీ కావుగా సొమ్ము, దొబ్బిన సొమ్మేనే, లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్మేనే. అరే ఈ పోయేటోళ్ళ కన్నా బుద్ధి ఉండాలి, దాడిలో పోయేటోళ్ళ కన్నా. మీరు దాడిలో పోతే లీడర్లు గారు, దాడిలో పోతే మీకు మంచి పేరు రాదు. మిమ్మల్ని ఏమంటారంటే దాడిలో పోతుంటే పైసలు తీసుకున్న కూలోళ్ళకి కిందికెత్తారు. కూలోళ్ళు నయం, ఆ పంటలలో పోయే కూలోళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, కానీ మీకు అసలు పద్ధతి లేదు. పైసలు తీసుకోకపోతే కిరాయికి ఉండాలంటారు. మిమ్మల్ని కూలీ అని కూడా అనద్దు, కిరాయికి ఉండాలంటారు. కూలీ అంటే ఒక మంచి పని చేస్తే చేసేవాళ్ళని కూలీ అంటారు. మిమ్మల్ని కిరాయికి ఉండాలంటారు. ఎన్నటికీ లీడర్లు కాలేరు మీరు, ఎన్నటికీ కూడా మీరు లీడర్లు కాలేరు. ఇంకానట పోయి ఎమ్మెల్సీ ఆయన అనర్హత వేటేయాలి, ఎమ్మెల్సీ మీద అనర్హత వేటేయాలన్నట. నీ మీద ఎందుకు అనర్హత వేటేయద్దు చెప్పు? లిక్కర్ స్కామ్లు ఉన్నావు, ఎమ్మెల్సీకి అర్హత ఉన్నదా నీకు? జైలు వేసినావు, ఎప్పుడో తీసేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, తీన్మార్ మల్లన్నకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గవర్నమెంట్ అధికారి ఉంటాడు, ఆఫీసరు, 48 గంటలు జైల్లో ఉంటే ఆ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తారా చేయరా? మిత్రులారా కామెంట్లో రాయండి. మరి నువ్వు 4-5 నెలలు జైలు ఉన్నావు కవితమ్మ, నువ్వు కూడా జీతం తీసుకుంటాను. ఎమ్మెల్సీ అంటే నువ్వు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్కనే జీతం తీసుకుంటాను, భత్యం తీసుకుంటాను. మరి నువ్వు జైల్లో ఉన్నావు, నిన్ను ఎందుకు సస్పెండ్ చేయలే? నిన్ను కదా సస్పెండ్ చేయాలి, నిన్ను సస్పెండ్ చేయాలి. నువ్వు మల్లన్నను పట్టుకొని అనర్హత వేటు అంటేవి. మల్లన్నను అనర్హత వేటు కాదు, రైట్ టు రికాల్. ఆయనకైనా దిగిపోవాలంటే రిక్వెస్ట్ చేయాలి. మేము చేస్తానే కదా రోజు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, కాంగ్రెస్ కోటేయండి, రేవంత్ రెడ్డి కోటేయండి, నాదే బాధ్యత నాదే గ్యారెంటీ అన్న మల్లన్న రైట్ టు రికాల్ అన్న మేము దిగిపో అని చెప్పేసి మేము కదా అనాల్సింది. ఇలా ఈమె పట్టుకొని బీసీ ఉద్యమం చేస్తాను. అసలు బీసీ ఉద్యమం నువ్వెట్లా చేస్తావు? బీసీ ఉద్యమం చేసే కృష్ణయ్యకు నువ్వు ఎప్పుడన్నా మద్దతు తెలిపినావా? నువ్వెప్పుడన్నా మద్దతు, నీకు మాత్రం కృష్ణయ్య మద్దతు తెలపాలి. జాదుల శ్రీనివాసుకు నువ్వెప్పుడన్నా మద్దతు తెలిపినావా? నీకు మాత్రం జాదుల శ్రీనివాసు గౌడు నీకు మద్దతు తెలిపాలి. తీన్మార్ మల్లన్నకు నువ్వు మద్దతు తెలిపినావా? నీకు మాత్రం తీన్మార్ మల్లన్న మద్దతు. ఏం కోరికలమ్మా నీ? నువ్వు ఎన్నుకుండాలి కదా. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బు బీసీ సంఘాలకు ఖర్చు పెట్టు, వాళ్ళను ఉద్యమం చేయమని నువ్వు నేను ఎన్నుకుంటా అన్నా, మీ ఎన్నుకుంటా నేను మీరు అంటే. కానీ నువ్వే లీడర్ కావాలి, నువ్వే మొత్తం బీసీలందరూ నీ వెనుకనే ఉండాలి. మీ చెప్పులు పట్టుకొని కాళ్ళకు చెప్పులు తొడగాలి, వంగి దండం పెట్టాలి, మీ కాళ్ళు మొక్కాలి. గిదా బీసీలు అంటే? నువ్వు మద్దతు తెలిపితే తప్పులేదను, కానీ నువ్వే బీసీ ఉద్యమాన్ని ఐజాగ్ చేస్తానంటే తప్పు అవుతుంది అది. ఎందుకంటే నీకు బీఆర్ఎస్లో సీన్ లేదు, మీ అన్నగా అంతలేడు, మీ బావగా అంతలేడు, మీ నాయనగా అంతలేడు, మీ చిన్నాన్నో పెద్దన్నో కొడుకు సంతోషంతోడు కాంతలేడు. నేను ఎవరు కానకపోతే నీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కాంతలేరు. మళ్ళీ జాగృతనో కేశం పెట్టి కిరాయి గుండాలని పంపితే వాళ్ళని కిరాయి గుండాలని చెప్తివి. నువ్వు మాత్రం మంచిగా మొత్తం సీఎం కటింగ్ ఏనండి ఇది. మొత్తం బిల్డప్ మొత్తం సీఎం లెక్కనే బిల్డప్ ఆయన ఇది. వాళ్ళు వంగి దండం పెట్టుడు, ఛాతులు చూపించుడు, జిమ్ముకు పోయి వచ్చిన వాళ్ళ లెక్క ఇట్లా మొత్తం గుండా లెక్క ఛాతులు చూపించి నీ ముంగడ పోవుడు. ఏంటిది ఇది? సమాజం ఎక్కడ పోతారు? తెలంగాణలో మీకు గనక అధికారం వస్తే అందరినీ చంపుతారు, మీరు చంపుతారు తెలంగాణలో మీకు అధికారం ఇస్తే. ఇదా? ఇంకా మిత్రులారా ఇంకా చాలా ఉన్నది, బిగ్ ట్విస్ట్, చాలా పెద్ద ట్విస్ట్ ముందున్నది, మీరు చూడాలి. ఎందుకంటే తీర్మార్ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసైంది ఉల్టా. ఇగో కాల్పులు జరుపుతున్న మల్లన్న గన్మెన్, ఇక్కడి నుంచి వెళ్ళే కాల్పులు జరుపుతానడా మల్లన్న గన్మెన్. అనర్హుడిగా ప్రకటించాలి. ఎమ్మెల్సీ మల్లన్నపై మండలి చైర్మన్కు కవిత ఫిర్యాదట. నన్నే ఇలా అంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటిది? నువ్వు ఎన్నడన్నా సాధారణ మహిళల జోలికి పోతే నువ్వు ఎప్పుడైనా రోడ్లు ఎక్కినావా? లిక్కర్ స్కామ్లో నువ్వు అరెస్ట్ అయ్యేదనన్న భయానికి అప్పుడు స్టార్ట్ చేసినావు బీసీ ఉద్యమం జంతర్ మంతర్ దగ్గర. అసలు బయటికి వెళ్ళినావా?
బీసీలు అంటే అంత ప్రేమ ఉంటే 10 సంవత్సరాలు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఏది, బీసీలకు సీట్లు ఏవి, బీసీలకు మంత్రి పదవులు ఎన్ని ఇచ్చిండు మీ నాయన, ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చిండు మీ నాయన? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీ నాయనతోని బీసీల గురించి? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఓడిపోతే కానీ బీసీలు గుర్తుకు రాలేదా? జైలు భయత్త కానీ బీసీలు గుర్తుకు రాలేదా? పంపితివి మనిషికి 2000 3000 ఇచ్చి తీర్మానం ఆఫీస్ పంపితే బజ్జీలు రాలగొట్టిన అందరి మొత్తం మోకాలు చిప్పలు వల్లినట మిట్లారా. వాస్తవం చెప్తాను, రక్తం అంతా ఎవరు తీర్మానం మనుషులది కాదు. వీళ్ళు ఏంటంటే ఉల్టా అటాక్ చేసిర్రు. వాళ్ళు మామూలుగానా ఆడో 100 మందిని 50 మందిని వానెంబడి ఉంటారు వాన ఆఫీసులో. బజ్జీలు రాలగొట్టిర్రు, బజ్జీలు రాలగొట్టి పంపించారు. మనం ఎందుకు పోవాలి అని, ఇంటికి ఎందుకు పోవాలి అని, ఆఫీస్కి ఎందుకు పోవాలి? పూత కొట్టి పంపరా, పూత కొట్టి పంపరా? మన ఇంటికి దాడికత్తే కొట్టి పంపకపోతే కొట్టండి అని చెప్పి వంగుతామా మిట్లారా? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఇక దాన్ని పట్టుకొని మీ ఇంట్లో మహిళలు, మా ఇంట్లో మహిళలను అంటే కూడా మేము ఊకోం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, తప్పదు. పోలీస్ స్టేషన్లో ఎవరినన్నా కూడా పోలీస్ స్టేషన్లో పోవాలి, కోర్టులో పోవాలి. అంతకంటే మించి చట్టాన్ని చేతిలో తీసుకొని ఉంటామా? అవి ఒట్టిగానే ఇటు దారిలో వేయడం అంటే అప్పుడు బాధ్యతలు కాలగొట్టుంది. దారిలో ఏదో ఒక అంశం మీద మాట్లాడినప్పుడు ఒక మాట స్లిప్ అయినప్పుడు అది వాస్తవానికి కూడా తప్పే. తీర్మానం మాట్లాడింది తప్పే. మొగోళ్ళతో మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడితే హంసం మంచం అనే సామెత మాట్లాడితే తప్పేమున్నది. ఆడవాళ్ళు ఉన్నప్పుడు తప్పే, కానీ తప్పు అని నువ్వు ఎక్కడ చూపించినావు? గుండాయుధమే చెప్తివి. ఇవాళ తీర్మానం నాకు సింపతి వచ్చే నీ రాజకీయ జీవితం దెబ్బతినే. ఇక పోగా నువ్వు కేసులు పెట్టివి. మరి ఇన్ని కేసులు తీర్మానం మీదనైనాయి, ఇంత దాడి జరిగింది అంటే మరి రేవంత్ రెడ్డి ఒట్టిగానే ఏం తెలియకుండానే ఉన్నాడా? రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేయలేడు అనే ధీమాతోనే కల్వకుంట్ల కవిత ఈ దాడులు చేయించింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేయలేడనే గిరీష్ దారమూని పైన దాడులు చేయించిర్రు. అంటే ఇక్కడ కామన్ ఎవరంటే రేవంత్ రెడ్డి. అందుకనే రేవంత్ రెడ్డి పేరు తీసుకొచ్చిన. కొంతమంది కామెంట్ పెడతా ఉన్నాను, దాడులు జరిగితే రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని. ఎవరికి సంబంధమే? రేవంత్ రెడ్డి కాకపోతే ఎవరికి సంబంధం? ఇవాళ దాడులు జరిగినాయి, మరి హత్యాయత్నం కేసు కవిత మీద నమోదు చేసి జైలు వేసిండ్రా? తీర్మానం మీద కేసులు ఎట్లా పెడతారు? అరే వాళ్ళ ఇంటికి పోతే ఆత్మరక్షణకు దాడి చేస్తే కేసులు జరుగుతాయా? వాళ్ళ ఆఫీసులో పోతే ఆత్మరక్షణకు దాడులు చేస్తే కేసులు పడతాయా? ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టిర్రు తీర్మానం మీద. ఎక్కడి చెల్లే గన్మెన్లు ఏం చేస్తారు? ఇక చెప్తాడు ఒకడు పెడతాడు, ఒక వార్త పెట్టిండు ఒకడు, కల్వకుంట్ల కవిత మోసే నీళ్ళు ఆయటోడు ఒకడు ఉన్నాడు, వార్త పెట్టిండు. వాడు ఏం పెట్టిండంటే గన్మెన్లను వాడు కాల్చే. అరే 100 మంది అంటే తీర్మానం మల్లన్న దగ్గర మంచోడు ఉంటాడు, చెడ్డు ఉంటాడు, లంగాలు ఉంటారు, లఫుడుగాలు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. వాడు కాల్చే అంటే గన్మెన్లు కాల్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి మరి అందరు మంచోళ్ళే ఉన్నారా? కల్వకుంట్ల కవిత మరి అందరు మంచోళ్ళే ఉన్నారా? కేసీఆర్ మరి అందరు మంచోళ్ళే ఉంటారా? ఎవడో అంటాడు కాల్చే అంటాడు, కొట్ట అంటాడు, సంప అంటాడు. అంటే వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తే గన్మెన్లు కాల్తారా? సోయి లేకుండా ఉన్నారా గన్మెన్లు? ఇదే దాడిలో కనుక గన్మెన్లు కనుక గాల్లో కాల్పు జరపలేదు, తీర్మానం వలన చెయ్యి ఇరిగిందో కాలు ఇరిగిందో లేకపోతే తీర్మానం వలన చంపుతారు. అప్పుడు గన్మెన్ల జీవితాలు ఏమవుతాయి? ఏం చేస్తారా, మీకు తుపాకులు ఎందుకు ఇచ్చినాం అని ప్రశ్నిస్తారా? ప్రశ్నించారా? ఇక మళ్ళీ గన్మెన్ల మీద పడ్డారు. ఇక ఒట్టిగానే మాట్లాడడానికి ఎందుకు పోవాలి? మాట్లాడడానికి ఏం పని నీకు? ఆయనకి ఏం పని మాట్లాడడానికి చెప్పు. మాట్లాడాలంటే నువ్వు అనుమతి తీసుకోవాలి, లేకపోతే ఒక అడ్రస్ చెప్పు. అందరికి ఇట్లనే ఎదురు మాట్లాడిన ప్రతి ఒక్కరి ఇంటికి చర్చలో పోతానా? 100 సార్లు రేవంత్ రెడ్డి అన్నాడు, నువ్వు ఎన్నిసార్లు పోయినావు రేవంత్ రెడ్డి ఇంటికి చర్చలకు? మందిని పట్టుకొని కవితమ్మ పోవు, నువ్వు పోవు, భయం. తీర్మానం అంటాడు బీసీ కాబట్టి పోవాలి, భయం లేదు. కింది స్థాయిలో ఎప్పుడు చూసినా తీర్మానం అంటూ నువ్వు కింది స్థాయిలోనే చూస్తావు. ఆడ హైలైట్ అయిందే తీర్మానం హైలైట్ అయిందే మీ కుటుంబం దేవటి. మాకో దరిద్రం అది, మాకో దరిద్రం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకుంటే మల్లన్నతో ఆయనే మాట్లాడించినట్లు భావించాల్సి వస్తుందట. ఇంకా చూడండి, అసలు ఈ మాట అనాల్సింది మల్లన్న కదా. నీతో దాడి చేయించిందే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఏం చేయలేక నీతో దాడి చేయించిండని. నిన్ను బీసీ ఉద్యమానికి ఉసిగొలిపిందే రేవంత్ రెడ్డి అని మాకు అనిపిస్తుంది. నిన్ను బీఆర్ఎస్లోకి వెళ్ళి విభజించి పాలించని స్ప్లిట్ చేసిందే రేవంత్ రెడ్డి అని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత దాడి చేసినావు నువ్వు, ఈ ప్రభుత్వంలోని అధికారంలోనే లేవు నువ్వు. నిరసన తెలిపితే కాల్పులు జరుపుతారా కవిత? నిరసనట. నిరసన అంటే ఏంటిది నీకు నిర్వచనం తెలుసా? మమ్మల్ని 100 ప్రశ్నలు అడిగినావు నీ దగ్గరకు వస్తే. నిరసన అంటే నువ్వు పో గా ఇందిరా పార్క్ కాడ కూర్చొని నిరసన తెలుపు, లేకపోతే తీర్మానం ఆఫీస్కు బయట నిన్న కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని తెలుపు, ధర్నా చేయి, రాస్తా రోకో చేయి,
కలెక్టర్ ఆఫీస్ కాడ ఇవ్వ, పోలీసు డీజీపీ ఆఫీస్ కాడ కూర్చో, రేవంత్ రెడ్డి ఇంటి కాడ గదాని నిరసన అంటారు. కానీ నువ్వు ఆఫీసులో పడిపోవుడు దాడి చేసుడు నిరసననా? ఒక ఎమ్మెల్సీ అయిన గన్మెన్లు ఆయన మీదకి దాడి పోవడం నిరసన అంటారా? దీన్ని నిరసన అంటారా? గన్మెన్లు గాలిలో కాల్పులు జరపకుండా చేస్తారు. మిట్లారా, గన్మెన్లకు ఉండేటి అధికారాలు చెప్తా ఉన్నా. ఇటువంటి దాడి జరిగి పరిస్థితులు అదుపు తప్పినప్పుడు మల్లన్నకి ఏమన్నా అవుతుందని భావించినట్టయితే గన్మెన్లు ఫస్ట్ గాలిలో కాల్పులు జరుపుతారు. ఒకవేళ నిజంగానే మన్నన్న మీద 2 చేతుల్లో దాడి చేసిరనుకో, కత్తులు కడారు లేకుండా, అప్పుడు కాళ్ళకి వేసి పెడతారు తూటాలు కాళ్ళకు. ఇక లేదు కత్తులు కడార్లతో మీదికి వచ్చినప్పుడు హెడ్కి వేయచ్చు, గుండెలు వేయచ్చు, సంపచ్చు. గన్మెన్ల మీద పడ్డారు పాపం. వాళ్ళు కనుక గాళ్ళ కాల్పులు జరగకపోతే ఇంకా గంట సేపు అక్కడనే యుద్ధమవు. గతంలో ఏమైంది? గన్మెన్లు లేరు, గన్లు లేవు, ఎవరు ఆయనకు సాయం చేసేటోళ్ళు లేరు. గిరీష్ దారముని ఎంత దాడి చేసి గంటన్నర కొట్టిర్రు. మిట్లారా చెప్పుకుంటూ పోతే ఇదంటే నిరసనట. మల్లన్న ఆయన గన్మెన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి. పెట్టించినావు కదా, పెట్టించినావు అంటేనే నీకు రేవంత్ రెడ్డి నీకు సపోర్ట్ చేసినట్ట, మల్లన్నకు సపోర్ట్ చేసినట్ట. డీజీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు. మరి ఇదే డీజీపీ కార్యాలయానికి నిన్ను ఆ మాటలు అన్నప్పుడు కంచం మంచం అన్నప్పుడు ఎందుకు పోలేదమ్మా? డీజీపీ కార్యాలయానికి మందిని పట్టుకొని పోకపోయినావు, అప్పుడు పోలే, ఇప్పుడు పోయినావు. ఎందుకంటే ఇప్పుడు నీ మీద కేసులు అయితే అని భయానికి పోయినావు నువ్వు. కవితపై తీర్మార్మలన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మేమే ఖండించినావు, నిజాంకెందుకు? కానీ మేము ఖండించుడు నువ్వు ఖండించుడు కాదు. మీ రక్తం పంచుకుపుట్టే మీ అన్న, మీ బావ, మీ నాయన స్పందించలే కదా. ఎందుకంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదని తెలుసు, అందుకనే స్పందిస్తలేరు ఇవ్వరు. ఆయన ఆఫీస్పై దాడి చట్ట వ్యతిరేకమే మహేష్ గౌడ్ క్లియర్గా చెప్పిండు. పీసీసీ అధ్యక్షుడు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పిండు ఆఫీస్ పైన దాడి చట్ట యుద్ధం. దాడే కాదు, ఆయన మీదకి దాడి చేసేందుకు వేరే అది అత్యాయత్నమే. దాని మాత్రమే చెప్తున్నారు. కవిత ఎపిసోడ్పై స్పందించని బీఆర్ఎస్ పెద్దలు చూసిరా. బీఆర్ఎస్ పెద్దలు ఎవ్వరు కూడా కవిత ఎపిసోడ్ మీద స్పందించలేదు. మరి ఏం కేసులైనాయి? ఈ యొక్క కవిత మీద ఏం కేసులైనాయి, మల్లన్న మీద ఏం కేసులైనాయి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక్కడ చూడండి మిత్రులారా, కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం. ఇగో ఇదేంటి? మల్లన్న క్యాబినే. ఇది క్యాబిన్ మీదకి కొట్టేదానికి వస్తే గన్మెన్లు. సో నెక్స్ట్ ఏంటంటే మల్లన్న పైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న గన్మెన్ కార్యాలయ సిబ్బంది. గన్మెన్ కాల్పురు, రక్తసిక్తంగా ఆఫీసు. జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స. బజ్జీలు రాలగొట్టిళ్ళు. ఇంకోసారి వాడిని చూసినోడు ఎవడు పోడు, కొట్టపోతే వేస్తారు. ఎవరింటికి పోతే ఒట్టి కుక్కర్రా నాయన. మా ఇంట్లో 2 కుక్కలు ఉంటే ఫస్ట్ వాటిని వదిలిపెడతా, తర్వాత ఒక గ్యాస్ పీకుతా, కథ అంటు పెడతా. నా మీదికి దెబ్బేసేదానికి వస్తే నేను చేసే పని అదే. ఎందుకంటే పోలీసులు రావడం లేట్ అయితే మేమేం చేస్తాం? మాకు మేము కాపాడుకోవద్దా? చట్టం ఏం చెప్తాంది? ఆత్మరక్షణలో భాగంగా అవతలోని చంపినా తప్పే లేదు. నా ఆత్మరక్షణ కోసం, నా ప్రాణరక్షణ కోసం అవతలోని నేను గ్యాసులు వీకుడే ఉంటుంది. ఇక 2-3 గ్యాసులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అందుకనే ఇరు వర్గాలపై పోలీసు కేసులు నమోదు. ఇరు వర్గాలపై ఎట్లయితుంది? మల్లన్న పైన కావాలి కేసు. మల్లన్న పైన ఏం కావాలంటే మహిళను ఆ మాట అన్నందుకు మల్లన్న పైన ఒక్కని పైనే కేసు కావాలి. ఆత్మరక్షణకు దాడి చేస్తే ఏమున్నది? ఆ ఆఫీసులో ఎంతోమంది పనిచేస్తున్నారు పాపం, వాళ్ళ కుటుంబాలు లేవా? ఆ ఆఫీసుకు ఎవరో వాళ్ళ సహాయం కోసం వచ్చిన ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు లేవా? నాపై అత్యాయత్నం చేయించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నా మల్లన్న మంచి పని చేసి. ఇప్పుడు కాదు, సారా కేసుల జైలు వేసినప్పుడే ఆమెను రద్దు చేయాలి. గా చట్టాలు చేయాలి మరి జర మంచిగా. అయితే మిట్లారా, ముఖ్యంగా ఏంటంటే మల్లన్న పైన ఏమేం కేసులు, మల్లన్న ఫిర్యాదు చేస్తే ఏమేంటంటే 191(2), 191(3), 333, 109, 324, 351, 132 అయినాయి. ఈ ఏమైందంటే అవతలోళ్ళ మీద కూడా 109 చేసిర్రు. ఇక చూడండి సీన్ రివర్సు. మల్లన్నపై అతని అనుచరుల పైన కూడా ఇక చూడండి ఇక్కడ 109 కూడా చేసిర్రు. అంటే అటెంప్ట్ టు మర్డర్. 109 అంటే అటెంప్ట్ టు మర్డరే. సో మరి మల్లన్న మీద ఎన్ని కేసులు అయినాయో, మల్లన్న టీం మీద, జాగృతుల మీద అయినాయి. మరి మల్లన్న వాళ్ళ ఇంటికి పోయిండా, వాళ్ళు మల్లన్న ఇంటికి వచ్చిర్రా? నిజంగా గిట్లనే కేసులు ఇద్దరి మీద చేస్తారంటే రేపటి నుంచి ఏం చేస్తారంటే వాడెత్తులు కాదు, మన యోగంపై ఎట్టయినా వాడొచ్చినా మనం పోయినా గవే కేసులు వీళ్ళ మన మీద అయితే వాళ్ళ మీద అయితే అని పోతారు. ఏం సంకేతం ఇస్తారండి పోలీసు వాళ్ళు? ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుంది? మల్లన్న ఆఫీస్కు వాళ్ళు వచ్చిర్రా, మల్లన్న కవిత ఇంటికి పోయినరా? రేపు పొద్దుగాల కవిత మీద దాడి జరిగినా ఇట్లనే స్పందిస్తాను నేను. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఎవరి మీద దాడి జరిగినా, ఎవరి మీద జరిగిన, రేవంత్ రెడ్డి మీద దాడి జరిగినా అట్లే స్పందిస్తాం. మేము గతంలో స్పందించలేదా అండి? నా వ్యక్తిగతంగా పొలిటికల్ వైబ్స్ ఛానల్ అనేది కరెక్ట్ స్పందిస్తుంది. ఇది రాజ్యాంగం ఏంటిది,
అసలు మనది ప్రజాస్వామ్యం ఏంటి ఇది రాజ్యాంగం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే మల్లన్న లంగా దాడి చేయాల్సిందే అంటారు. కొంతమంది మల్లన్న లంగ కావచ్చు, దాడి చేయాల్సి లంగ అయితే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలి కదా, లంగ అయితే ఎమ్మెల్సీగా గెలవనియద్దు, ఆ విధంగా ప్రచారం చేయాలి కదా. లంగ అయితే దాడి చేస్తారా? ఇదా? ఇక్కడ లేదా అది. ఎక్కడ రాజులు ఉన్న రాజరిక వ్యవస్థలు ఉంటుంది. అది ఈడ ఒక చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది. మన దేశంలో షానున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని ప్రకారం పోవాల్సిందే. దాని ప్రకారం పోకపోతే రేపు పొద్దున నా మీద జరగచ్చు, ఇంకోళ్ళ మీద జరగచ్చు దాడులు. దాడి ఎవరి మీద జరిగినా సహించేది లేదు, గిట్లనే ఇజ్జతి మనం అయితే ఇస్తాం కంపల్సరీ. చేసిన వాళ్ళను ఎవడు చేస్తావు వాడి మీద. ఏం గతంలో తీన్మార్మలన్న మనుషులు పోయి న్యూజిలాండ్ శంకర్ మీద దాడి చేస్తే స్పందించలేదా? నేను స్పందించిన. అప్పుడు నాకు న్యూజిలాండ్ శంకర్ అంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. స్పందించిన, ఎందుకంటే దాడి తప్పు, దాడి అనేది తప్పే. ఇలా మల్లన్న మీద జరిగిన దాడి తప్పే, ఆ రోజు న్యూజిలాండ్ శంకర్ మీద జరిగిన దాడి తప్పే, గిరీష్ దాలమోని పైన జరిగిన దాడి తప్పే. కారణాలు ఏవైనా కావచ్చు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నది, అక్కడికి పోవాలి. మొత్తానికైతే ఇరు వర్గాల మీద అయినాయి. ఇక పోతే గన్మెన్ల మీద పడ్డారు మిత్రులారా. గన్మెన్ల మీద ఏం పడ్డారంటే, గన్మెన్లను కాల్చేయి అంటే కాల్చిరట. ఏం కాల్చిలే, గన్మెన్లు డైరెక్ట్ కాల్చి, డైరెక్ట్ ఏం కాలవలే, గాళ్ళకి కాల్పులు జరిపితేనే చెల్లాకెదరే వెళ్ళిపోయారు. లేకపోతే ఆరో గంట సేపు షో, పోలీసు వాళ్ళు వచ్చేవారు లేట్ అయింది కదా. సో మిత్రులారా, దయచేసి నేను క్లియర్గా చెప్తున్నా, దాడులు అనేది కరెక్ట్ కాదు. ఏదైనా మాట్లాడాలి, ప్రజలను ఉత్తేజపరచాలి. మల్లన్న తప్పు మాట్లాడిందని ప్రజలను ఉత్తేజపరిచి నిరసన కార్యక్రమాలు చేస్తే ఇవాళ కల్వకుంట్ల కవిత గ్రాఫ్ పెరిగేది. కల్వకుంట్ల కవిత మరొక తప్పు చేసింది, మరొక వివాదం, ఇద్దరి మీద అయినాయి కేసులు. ఇద్దరి మీద అవుతాయా కేసులు? రెండు టీముల మీద ఎట్లయితాయండి? వీళ్ళు రమ్మన్నారా? మల్లన్న మనుషులు మా ఆఫీస్కి రాని కొట్టుకుందామని చెప్పేసి ఏమన్నా లెటర్ పెట్టిలా? చర్చించుకుందాం రా అని ఏమైనా ఫైటింగ్ చేసిరా? ఇక కొంతమంది మల్లన్న తప్పు చేసిండు, నేను మల్లన్న తప్పు చేసిండనే నేను చెప్తాను. కానీ మల్లన్న తప్పు చేసిండని ముందే వీడియో పెట్టచ్చు కదా. ఇప్పుడు కేవలం కల్వకుంట్ల కవితను కాపాడే ప్రయత్నంలో చాలా మంది పెడుతున్నారు వీడియోలు. మరి ముందెందుకు పెట్టలేదు? ముందే పెట్టాలి కదా. ముందు పెట్టడం లేని మల్లన్న తప్పే చెప్పాలి, కవిత తప్పే చెప్పాలి. నిజంగానే పూర్తి స్థాయిలో మల్లన్న తప్పే అంటే ముందే పెట్టాలి ఆ వీడియో. ముందెందుకు పెట్టలే? ఇవన్నీ మాట్లాడితే మీకు కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. మిత్రులకు చాలామంది చెప్తున్నాను, నేను చూసిన యూట్యూబ్ ఛానళ్ళలో చాలామంది పెట్టినరు, శాటిలైట్ ఛానళ్ళల్లో పెట్టినరు. ఈ ఇద్దరి మీద కేసులు అవ్వడం కూడా చాలా తప్పు. ఇది రేపు పొద్దున కోర్టులో మల్లన్నకు సంబంధించి మల్లన్నకు పాజిటివ్గానే ఉంటుంది తీర్పు. నేను చెప్తున్నా కదా, కోర్టు వేయడానికి ఇవన్నీ ఉన్నాయి. మీరు వేయినరా, వాళ్ళు వచ్చిర్రా, మిమ్మల్ని రమ్మని ఎక్కడైనా అనరా, రమ్మని అన్నట్టుగా మీ దగ్గర ఎవడైనా ఉన్నదని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? సో మిత్రులారా, ఇది దాడి. ఇదేంటంటే మరి 17వ తారీఖు నాడు ఇంకా రైలు రోకో. మరి రైలు రోకోలో ఇంకేం చెప్తుందో జాగ్రత్తలను, రాళ్ళు ఇసిరేసుడో సంపుడో, రైలు రోకో వేయడం జర జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఏదో ఇష్యూ చేస్తారు, ఏదో ఒక ఇష్యూ చేస్తారు. వీళ్ళకి అలవాటు. వాస్తవాన్ని చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయారంటే ఒక్కరు కూడా కల్వకుంట్ల కుటుంబంలో ఏ ఒక్కరు చచ్చిపోలే, కాళ్ళు ఇరగలే, చేతులు ఇరగలే. మంచిగా ఉన్నారు. మంత్రులైన్లు, ముఖ్యమంత్రులైన్లో లక్షల కోట్లు సంపాదించుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి మాత్రం ఆగమైపోయింది. మీరు కూడా గంటే ఇయ్యాలా 2000, 3000, 5000, లక్ష రూపాయలు, 50,000 ఇట్లా ఇచ్చి పంపుతారు. మీ జీవితాలు నాశనం చేస్తారు. నాశనం చేసుకోకరి అలవాటే. ఇప్పుడు నిన్నటి కేసులో నిజంగానే కల్వకుంట్ల కవిత అంటే బాధ అనిపిస్తే, కల్వకుంట్ల కవిత భర్తున్నాడు. మరి ఆయన పోయి దాడి చేయొచ్చు కదా పగతోని. ఒకడు అంటాడు, ఒకడు ఏమంటాడంటే, నీ భార్యని గిట్లాంటి, నా భార్యని అంటే అయితేనో పోలీస్ స్టేషన్ పోతా, లేకపోతే నేనే పోతా. కానీ మందిని పంపుడేందిరా? 2000, 3000 ఇచ్చి మందిని పంపుడేది? జీల దమ్ముంటే వాళ్ళే పోవాలి. వాళ్ళ భర్త లేడా? వాళ్ళ భర్త కూడా వాళ్ళ కొడుకుని పంపమని, వాళ్ళ భర్త పంపను. మందిని పంపుడు ఎక్కడిది? కిరాయి గుండాల పంపుడు ఎక్కడిది? కిరాయి గుండాలే అంటాం ఎవరిని పంపినా. ఇది కదా సిస్టమ్. అంటే వాళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళు రేపు అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందేటోడు చచ్చిపోయినా ఇంకో పరిస్థితి ఏంది? ఓ 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు వీళ్ళు. తర్వాత పరిస్థితి ఏంది? మనిషి ఉంటాడా? సిస్టమ్ అది కాదు. పోరు కల్వకుంట్ల భర్త పోడు, కవిత భర్త పోడు. మందిని పంపిస్తారు. మాకెందుకు? మాకు మరకంటద్దు. వాళ్ళు పోతారు, పీక్తారు, మాకెందుకు? సో మిత్రులారా, ఏదైనా ట్రాన్స్పరెంట్గా మాట్లాడాలి. గన్మెన్లు కూడా
వాళ్ళ పాత్ర వాళ్ళు చేసిర్రు, వాళ్ళకి ఇబ్బంది జరగద్దు. ఆర్మ్స్ యాక్ట్ కూడా పెట్టిర్రు ఇక్కడ చూడండి, 20/27 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్. ఎందుకంటే గాల్లో కాల్పులు జరిపినందుకు, గాల్లో కాల్పులు జరిపితే కూడా కేసులు పెట్టిర్రు. అంటే ఈ వ్యవస్థల మరి ఇప్పుడు దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది మిత్రులారా. కల్వకుంట్ల కవితకు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడా, తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. తీన్మార్ మల్లన్న మరి కల్వకుంట్ల కవిత బయటికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి పాత్ర లేదా? రేవంత్ రెడ్డి సాయం చేస్తాడనే ధైర్యంతోనే కల్వకుంట్ల కవిత జాగృతి కార్యకర్తలను క్యూన్యూస్ ఆఫీస్ పంపిందా లేదా? ఇవన్నిటి ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా సమాధానాలు కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి మిత్రులారా.